ఆ నలుగురు మీ శ్రేయోభిలాషి చిత్రాల తర్వాత రాజేంద్ర ప్రసాద్ స్పెషల్ క్యారెక్టర్ లో నటించిన మూవీ ఓనమాలు. సన్షైన్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన ఓనమాలు క్రాంతి మాధవ దర్శకుడు. నారాయణరావు మాస్టర్ గా రాజేంద్ర ప్రసాద్ ఈ మూవీలో కనబర్చిన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. హ్యూమన్ రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు పి జయప్రకాష్ నారాయణ వీక్షించి చిత్ర యూనిట్ కి అభినందించారు. సౌందర్యానికి పర్యాయ పదం పర్వదినం పర్వదినం పర్వదినం. ఈ సినిమా ద్వారా అటు నవ్వు ఇటు ఏడుపు రెండు తెప్పించాడు క్రాంతిమాధవ్. అంతకు మించి అందరినీ ఆలోచింపజేశాడు. ఓ అద్భుతమైన కళాఖండాన్ని మనందరం కూడా గుండె లోతుల్లోకి మిడి తొంగి చూసుకుని ఆలోచించే అవకాశాన్ని క్రాంతి కల్పించాడు. దీన్ని కేవలం ఈవేళ చూసి మర్చిపోయే సినిమాగా భావించకుండా మన సమాజంలో కాస్తంత ఇంకిత జ్ఞానం రావాలి అంటే మన కుటుంబాలు, మన ఊళ్ళు, మన జాతి తలెత్తుకు బతకాలని చెప్పంటే ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడాలి, ఆలోచించాలి, ఎంతో కొంత చిన్న అడుగు వేయాలి. సూర్యుడు వచ్చిండు చూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు చూడయ్యో. సూర్యుడు వచ్చిండు చూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు చూడయ్యో. మారి తొంగున్న తోమారి రెప్పల్ని సుర్రు నగిచ్చిండు చూడయ్యో, సుర్రు సుర్రు నగిచ్చిండు చూడయ్యో. ఓనమాలు సినిమా ఒక్కరికి మీకు ఆశిస్తూ మొట్టమొదటి ప్రయత్నంగా ఇంత పరిణతితో, ఇంత స్పష్టంగా, ఇంత అందంగా చిత్రించిన క్రాంతి మాధవ్ని ఆయన బృందాన్ని మనసారా అభినందిస్తున్నాను. తెలుగునాట ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ చెత్త సినిమాలు, పూర్తి సినిమాలు, పనికిరాని సంస్కృతి దానికి అతీతంగా ఒక్కసారి బతుకులో ఉన్న ఆనందం ఏంటో తెలుసుకోవడం కోసం, ఏం కోల్పోతున్నామో అర్థం చేసుకోవడం కోసం. జీవన సౌందర్యానికి పర్యాయ పదం పర్వదినం పర్వదినం పర్వదినం.